చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. మనం అంతా కూడా టీడీపీ కూటమి నాయకులు అందరూ కూడా చాలా మంది హాజరవుతున్నారు. మినిస్టర్స్ కానీ అలాగే ఎమ్మెల్యేస్, ఉమ్మడి గోదావరి జిల్లా ఎమ్మెల్యేస్ కానీ చాలా మంది హాజరవుతున్నారు. నా తరపున తుని నియోజకవర్గానికి అందరికీ కూటమి అభిమానులు ఎవరైతే ఉన్నారో, నాన్నగారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, యనమల కుటుంబానికి అభిమానులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా నా మనవి. ఈ ఫంక్షన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను నేను. థ్యాంక్ యూ. పెద్దలు యనమల రామకృష్ణ గారి యొక్క 42 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని తునిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తునిలో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా అటువంటి గొప్ప వ్యక్తిని మనం గౌరవించుకోవాలా. ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమం ఈ కార్యక్రమం. ఆ కార్యక్రమం సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఏర్పాట్లు పర్యవేక్షించాలనే ఉద్దేశంతో ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలంటే ఉద్దేశంతో గౌరవనీయులు మన నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వ దేవి గారు కూడా వచ్చి పర్యవేక్షించడం జరిగింది. రేపు ఈ కార్యక్రమాన్ని మన అందరం కూడా మన కార్యక్రమం, మన నాయకుడి కార్యక్రమం, మన నియోజకవర్గ ప్రతిష్టను కాపాడే కార్యక్రమంగా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తరలి రావాల్సిన కోరుతున్నాం. గారు 42 వసంతాల రాజకీయ ప్రస్థానం. మరి ఈ సందర్భంగా మరి రేపు జరగబోయే కార్యక్రమానికి అందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, పార్టీ అభిమానులు, అలాగే జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కూటమి ప్రభుత్వం తరఫున అందరూ కూడా రేపు ఇక్కడికి హాజరై మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందే కోరుకుంటూ మరీ ముఖ్యంగా రేపు జరగబోయే కార్యక్రమానికి మరి ఇక్కడ ఈ ప్రాంగణంలో సుమారు 5,000 సిట్టింగ్ వేయడం జరిగింది. అలాగే మిగతా జనానికి కూడా చుట్టుపక్కల ప్రదేశం ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి వాళ్ళు వీక్షించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క కార్యకర్తలు, అభిమానులు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మరి దీని బ్యాక్ సైడ్ సాయి వేదిక బ్యాక్ సైడ్ సుమారుగా 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం అయిన మరుక్షణం ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని కూడా కార్యకర్తలకి మరి ఈ మీడియా ద్వారా కూడా తెలియపరచడం జరుగుతుంది. అలాగే పార్కింగ్ విషయంలో కూడా పోలీసు వారు ప్రత్యేకమైన మంచి ఏర్పాట్లు చేశారు. 150 మంది బందోబస్తుతోటి పార్కింగ్ ఎవరు వచ్చిన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, వచ్చే విఐపీలు కానీ, మంత్రులు కానీ,